వెమ్లవాడ అర్బన్ రూరల్ మండలం చందుర్తి మండలంకి చెందిన మాదాస్ సునీత. ఆమె ఒక వెమ్లవాడకు భవన నిర్మాణ కూలీగా వచ్చి పనిచేస్తున్న సమయంలో బంగ్లా పైన నుంచి 2 అంతస్తుల బంగ్లా పైన నుంచి మల్లారం రోడ్డుకు వెమ్లవాడ రోడ్డు కింద పడడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఆ ఒక సమస్య అంత పెద్ద ఘోరంగా మన నడుముకు కాలిరీన పక్క గిట్ల మొత్తం ఆపరేషన్ అవ్వడం జరిగింది. ప్రధానంగా మేము ఇక్కడ చూస్తే ఆమెను ఇప్పుడు ఆ ఒక కాంట్రాక్టరు యాడ హాస్పిటల్ మనం తీసుకుపోయి చేతులు దులిపేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఆ ఒక కార్మికురాల కోసం ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం, ఇంటేజమాని కానీ ఆ ఒక కాంట్రాక్ట్ కానీ వెంటనే ఆమె ఖర్చులు భరించవలసిన అవసరం కూడా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా ఆమెకు అయిన ఖర్చులు నిరుపేద కుటుంబంలో చెందినటువంటి ఒక మహిళా కార్మికురాలు, ఎస్సీ కుటుంబానికి చెందిన మహిళా కార్మికురాలు కింద పడ్డా కూడా ఆ ఒక నిరుపేద కుటుంబాన్ని ఎలాంటి ఇంటి యజమాని కూడా కనీసం ఆమె ఎలా ఉందని కూడా అడగకపోవడం ఇది చాలా బాధాకరం. వెంటనే మేము ఏఐటిసి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీగా కోరేది ఒకటే, ఈ ప్రభుత్వంలో ఇవాళ ఇంటి యజమాని కానీ మన కాంట్రాక్ట్ పట్టుకున్న కాంట్రాక్ట్ కానీ వెంటనే ఆమె ఖర్చులు మొత్తం భరించాలి. ఆమె ఒక ఉండటానికి ఆమె జీవనం కొనసాగించడానికి అడుగుతారు. ప్రస్తుతం ఆమె బతుకడానికి కోసం ఆమెకు అయిన ఖర్చులు మొత్తం ఆ ఇంటి యజమానులను కాంట్రాక్ట్ భరించాలనేది నేను ఏఐటిసి జిల్లా సెక్రటరీగా కోరడం జరుగుతూ ఉంది. ఒక నిరుపేద కుటుంబానికి ఒక దళిత మహిళా కార్మికురాలను ఇలా ఆపరేషన్ అయినా కూడా హాస్పిటల్కి వచ్చినటువంటి కాంట్రాక్టర్ ఆమెను మళ్ళీ ఇంటికి వచ్చి కూడా ఎలా ఉందని కూడా ఇదివరకు ఒక మందలింపు లేకపోవడం ఇంటి యజమాని కానీ ఇది మనం చాలా బాధాకరంగా ఒక కార్మిక సంఘం జిల్లా సెక్రటరీగా భావిస్తాను. వెంటనే ఆమె ఒక ఖర్చులు భరించాలి, ఆమెకు ఆ ట్రీట్మెంట్ కోసం సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.